హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను యాక్నీ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. దీన్ని తెలుగులో మనం పింపుల్స్ అంటాం. జనరల్‌గా ఈ యాక్నీ అనేది మనం ఎవరిలో చూస్తామంటే టీనేజ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ థెర్ విల్ బి హార్మోనల్ సర్జ్. అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వటం మొదలుపెడతాయి. సో, ఈ హార్మోనల్ సర్జ్ వల్ల అవి సెబేషియస్ గ్లాండ్స్‌ని స్టిమ్యులేట్ చేసి దానివల్ల యాక్నీ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ యాక్నీ అనేవి జనరల్‌గా ఎక్కడొస్తాయంటే ఫేస్ మీద, కొంతమందికి అప్పర్ బ్యాక్, కొంతమందికి అప్పర్ ఆర్మ్ అండ్ కొంతమందికి చెస్ట్. సో, ఇలా రకరకాల ప్లేసెస్‌లో ఈ యాక్నీవనేవి వస్తాయి. అయితే మోస్ట్‌లీ ఫేస్ మీద వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఈ యాక్నీలో చాలా రకాలుంటాయి. అందులో మొదటిది ఏంటి అనంటే ఆహ్, సన్నని ర్యాష్ లాగా వస్తుంది. కొంతమందిలో గడ్డల్లాగా చిన్న చిన్న హార్డ్ నాడ్యూల్స్ గడ్డల్లాగా వస్తాయి. కొంతమందిలో పస్టులార్ యాక్ని అంటే కొంచెం చీమలాగా పట్టి దాన్ని పగిలి దాని నుంచి పస్సు, బ్లడ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఫేస్ నిండా పస్ట్యూల్స్ లాగా వచ్చి ఫేస్ మొత్తం ఎర్రగా కందినట్లయిపోతుంది. సో, యాక్నీలో రకరకాల ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ యాక్ని. అయితే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీరు యాక్ని అనేవి పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఎందుకు అనంటే హోమియోపతిలో మీ యొక్క స్కిన్ యొక్క తత్వాన్ని బట్టి, అంటే చర్మం యొక్క తత్వాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో, దానివల్ల మీకు యాక్ని అనేది పూర్తిగా తగ్గుతుంది. నేను చాలా చాలా మందికి యాక్నీకి నేను ట్రీట్ చేస్తున్నాననమాట. అంతేకాదు ఈ యాక్నీని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ కొన్నున్నాయి. అవేంటి అనంటే మొదటిది డైరీ ప్రొడక్ట్స్. కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ పడవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీజ్, బటర్, తర్వాత ఇంకేమైనా మిల్క్‌కి సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ లాంటివి. ఇలాంటివి పడవు. అవి తీసుకోగానే వెంటనే వీళ్ళకి పింపుల్స్ వచ్చేస్తాయి. కొంతమందికి నాన్ వెజ్ పడదని చెప్తారు. అంటే చికెన్ తింటే పింపుల్స్ వచ్చినాయని చెప్తారు. కొంతమంది ఎగ్ తింటే మాకు పింపుల్స్ వచ్చినాయని చెప్తారు. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ కొన్నున్నాయి. ఆటిని మీరు తగ్గించుకోవాలి. అలాగే పూర్ హైజీన్. కొంతమంది ఏంటి అనంటే డస్ట్‌లోకి, పొల్యూషన్‌లోకి వెళ్ళొచ్చాక వెంటనే వీళ్ళు ఫేస్ వాష్ చేసుకోరు. దీనివల్ల గూడా ఈ డస్ట్ అనేది చర్మంలోని సన్నని రంధ్రాల్లోకెళ్ళిపోయి అది యాక్నీని ట్రిగ్గర్ చేస్తుందనమాట. అలాగే ఈ ట్రీట్మెంట్ చేసే క్రమంలో మీరు పాటించవలసినవి కొన్నున్నాయి. అదేంటి అంటే యూ హావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, యూ హావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ యూ హావ్ టు మెయింటైన్ హైజీన్. సో, ఇవన్నీ పాటించడం వల్ల మేము కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినప్పుడు ఏ యాక్ని అనేది టు ద రూట్ పూర్తిగా పోతాయన్నమాట. సో, డు నాట్ వరీ విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ యాక్ని.